మిత్రులారా, ఉదయం సమయం బజార్ మధ్య హవల్దార్ రఘురాం తన ఇద్దరు కానిస్టేబుళ్లతో దుకాణాల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. అతని ముఖంపై గర్వం ఉండేది. అతను ప్రతి దుకాణం వద్ద ఆగి డబ్బును జేబులో వేసుకుని ముందుకు సాగిపోతాడు. ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరు. అందరూ అతన్ని రఘురాం సాహెబ్ అని పిలిచి నమస్కరిస్తారు. కాని ఈరోజు హవల్దార్ రఘురాం అదృష్టం అతని కోసం వేరేది రాసేసింది. రోడ్డు ఒడ్డున నిలబడి ఉన్న ఒక షాప్ వద్ద సాదా సల్వార్ సూట్లో జుట్టు వెనక్కి కట్టుకొని ముందు ప్లేట్లో మోమోస్ తింటున్న ఒక మహిళ ఉండేది. ఆ అమ్మాయి నిజానికి జిల్లాలోనే అతి తీక్షణమైన ఐపీఎస్ అధికారి అనన్య శర్మ అని ఎవరికీ తెలియదు. ఆమె తరచుగా యూనిఫారం లేకుండా ప్రాంతం పరిస్థితిని స్వయంగా చూడడానికి వస్తుంటాది. హవల్దార్ రఘురాం తన డ్యూటీని సరిగ్గా చేస్తున్నాడో లేదో తెలుసుకోటానికి. అప్పుడే హవల్దార్ రఘురాం తన బైక్ పై ఒక కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్లి, ఏంట్రా మామూలిస్తే ఇచ్చేసి త్వరగా ఇవ్వు అన్నాడు. అప్పుడే అనన్య హవల్దార్ రఘురాంని చూసింది. ఎలా అతను దుకాణదారులను బెదిరిస్తూ డబ్బు తీసుకుంటున్నాడు. ఆమె కళ్ళు చిట్లించుకున్నాయి. ఆమె తన మొబైల్తో స్వల్పంగా వీడియో రికార్డ్ చేసింది. ఈ హవల్దార్ రఘురాంకు పాఠం నేర్పాలని ఆమె నిర్ణయించుకుంది. మర్నాడు ఉదయాన్నే అదే బజార్, అదే ప్రదేశం. కానీ ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. నిన్న అనన్య మోమోస్ తిన్న అదే ప్రదేశంలో ఈరోజు ఆమె ఒక పానీపూరి షాప్ వేసింది. షాప్ వద్ద అదే అమ్మాయి నిలబడి ఉంది. తలపై దుప్పట్టా, ముఖం సాధారణంగా, కళ్లల్లో ఆత్మవిశ్వాసం యొక్క మెరుపు. ఈ అమ్మాయే ఆ ఐపీఎస్ అధికారి అని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆమె కస్టమర్లకు పానీపూరి పెడుతుండేది, చిరునవ్వుతో ఉండేది. కానీ లోపల ఆమె కేవలం ఒక అవకాశాన్ని ఎదురుచూస్తుండేది. సుమారు 2 గంటల తర్వాత హవల్దార్ రఘురాం తన రోజువారీ రొటీన్లో బజార్ చేరుకున్నాడు. కానిస్టేబుల్ ఇరువైపులా. అతను వచ్చిన వెంటనే ఒక సమోసా వ్యక్తిని కన్ను చూస్తూ, ఏంట్రా ఈరోజు కూడా లేట్ అయ్యావు, చల్ 500 రూపాయలు ఇచ్చేసి అన్నాడు. సమోసా వ్యక్తి వణికిపోతూ డబ్బిచ్చేశాడు. రఘురాం ముందుకు సాగాడు. అప్పుడే అతని చూపు అనన్య షాప్పై పడింది. అతను ఆగిపోయాడు. అనన్య వైపు చూస్తూ చిరునవ్వుతో, హరే కొత్త దుకాణం, బాగుంది, ఇప్పుడు నీ దగ్గర కూడా మామూలు తీసుకోవాలి అన్నాడు. అనన్య తల ఎత్తింది. తేలికైన స్వరంలో అంది, ఏం మామూలు సాహెబ్? రఘురాం గర్వంగా మాట్లాడాడు. అందరూ ఇస్తున్నదే, లేకుంటే నీ షాపు రేపు నుంచి ఇక్కడ కనిపించదు, అర్థమైందా? అనన్య నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ, సాహెబ్ నేను ఏ డబ్బు ఇవ్వను అంది. రఘురాం నవ్వుకున్నాడు. ఓహో, నీకు ఇంత బాలిసిందా? ఇంకా బజార్లోకి రాలేదనిపిస్తోంది. ఎక్కువ కోపం చూపించుకు, లేకుంటే షాప్ పడగొట్టేస్తాను. అనన్య నిశ్శబ్దంగా ఉంది. కాని ఆమె చూపులో సవాలు ఉండేది. రఘురాంకు కోపం వచ్చింది. అతను షాప్పై చేతితో కొట్టాడు మరియు డబ్బు ఇచ్చేసి అన్నాడు. అనన్య మళ్లీ నిరాకరించింది. అప్పుడు రఘురాం కోపంతో వచ్చి అనన్య చెంపపై బలమైన దెబ్బ కొట్టాడు. శబ్దం ఎంత తీవ్రంగా ఉందంటే దగ్గర్లో నిలబడి ఉన్నవారు షాక్ అయిపోయారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేదు. బజార్లో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. అనన్య కోపంతో అంది, హవల్దార్ సాహెబ్, ఈ దెబ్బ యొక్క లెక్క తీర్చక మానను. రఘురాం నవ్వుతూ అన్నాడు, వెళ్ళి నువ్వు ఏమి చేయగలిగితే చేసుకో. రఘురాం ఇంతకీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అనన్య స్టేషన్కు చేరుకుంది. ఎస్ఐ రాజేష్ కుమార్ కుర్చీపై కూర్చొని పకోడీలు తింటుండగా, ఏంటే, ఏం పని, ఏం తీసుకోవటానికి వచ్చావిక్కడ అన్నాడు. అప్పుడే అనన్య ఇటూ అటూ చూడకుండా అంది, సాహెబ్ నాకు రిపోర్ట్ రాయించాలి. ఎస్ఐ రాజేష్ ఒక పెద్దగా నవ్వుకున్నాడు మరియు అన్నాడు, రిపోర్ట్ ఇక్కడ ఎవరూ రిపోర్ట్ రాసుకోరు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అనన్య కదలకుండా అంది, రిపోర్ట్ అంటే స్టేషన్లోనే రాయించాలి కదా సాహెబ్. ఎస్ఐ రాజేష్ టేబుల్పై ఉన్న టీ తీసుకొని తేలికగా అన్నాడు, నేను చెప్పలేదా, ఇక్కడ ఎవరూ రిపోర్ట్ రాసుకోరు. రిపోర్ట్ రాయించాలనుకుంటే 5,000 రూపాయలు అవుతాయి. ఉంటే ఇచ్చి రిపోర్ట్ రాయించుకో, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనన్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఆమె తన బ్యాగ్ నుండి 5,000 రూపాయలు తీసి ఎస్ఐ రాజేష్ ముందు పెట్టింది. ఎస్ఐ రాజేష్ ముఖంపై చిరునవ్వు వ్యాపించింది. అతను డబ్బు తీసుకుని దర్జాలో పెట్టాడు మరియు అన్నాడు, ఇప్పుడు చెప్పు, ఎవరి రిపోర్ట్ రాయించాలి? అనన్య సంకోచించకుండా అంది, హవల్దార్ రఘురాంది. ఎస్ఐ రాజేష్ ముఖంపై ఉన్న చిరునవ్వు క్షణంలో అదృశ్యమైపోయింది. ఏంటన్నావు? హవల్దార్ రఘురాం? హా ఎస్ఐ సాహెబ్, హవల్దార్ రఘురాంది. నిన్న అతను బజార్లో దుకాణదారుల నుండి బలవంతంగా డబ్బు వసూలు చేశాడు, నన్ను బెదిరించాడు మరియు తర్వాత దెబ్బ కొట్టాడు. నాకు అతని రిపోర్ట్ రిజిస్టర్ చేయాలి. ఎస్ఐ రాజేష్ కోపం పెరిగింది. అతను కుర్చీని సరిచేసుకున్నాడు మరియు తక్కువ స్వరంలో అన్నాడు, నువ్వు తెలుసుకుంటూనే ఉన్నావా ఎవరి గురించి మాట్లాడుతున్నావో? హవల్దార్ రఘురాం నా స్టేషన్లోనే ఉన్న వ్యక్తి. అతని రిపోర్ట్ నేను రాయలేను. అనన్య కఠినంగా అంది, చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, అది హవల్దారైనా లేదా ఎస్ఐ అయినా. ఎస్ఐ రాజేష్ టేబుల్పై చేతితో కొట్టాడు. ఎక్కువ బుద్ధి చెప్పకు.
ఇది ఏదైనా టీవీ షోలా కాదు, ఎవరైనా రిపోర్ట్ రాయించుకోవచ్చని. ఇక్కడ మనం చెప్పేదే జరుగుతుంది. అనన్య ఎస్ఐ రాజేష్ని కోపంతో చూసింది. తర్వాత కఠినమైన స్వరంలో అంది, సాహెబ్, మీరు డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు రిపోర్ట్ రాయాల్సిందే. ఎస్ఐ రాజేష్ లేచి నిలబడ్డాడు మరియు కోపంతో అన్నాడు, డబ్బు తీసుకున్నానంటే ఏంటి? నేనతను రిపోర్ట్ రాయను, అర్థమైందా? మరియు ఎక్కువ నాలుక చెలాడిస్తే 1 నిమిషం కూడా పట్టదు లోపలికి పెట్టడానికి. అనన్య ఒక లోతైన ఊపిరి తీసుకుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అదే చల్లదనం ఉండేది, ఒక అధికారి దృష్టిలో ఉండేది. ఆమె ఏమీ చెప్పకుండా తిరిగి స్టేషన్ బయటకు వెళ్ళిపోయింది. బయట బజార్ మళ్ళీ అదే కోలాహలంతో ఉండేది. అనన్య ఇప్పుడు హవల్దార్ రఘురాం మరియు ఎస్ఐ రాజేష్కు పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. వీధుల్లో తేలికైన గుంపు ఉండేది. దుకాణదారులు తమ దుకాణాలు మూస్తుండగా పకోడీల వాసన వ్యాపిస్తుండేది. కానీ అనన్య శర్మ మనస్సులో ఇప్పుడు ఎలాంటి శాంతి లేదు. ఆమె ముఖం కోపం మరియు అవమానంతో రగిలిపోతుండేది. హవల్దార్ రఘురాం చెంపదెబ్బ యొక్క ప్రతిధ్వని ఇంకా ఆమె చెవుల్లో ఉంది. కానీ ఆమె నిర్ణయించుకుంది, ఇప్పుడు ఈ విషయం ఇక్కడే ఆగదు. అప్పుడే అనన్య తన సోదరుడు మంత్రి అభిషేక్ యాదవ్కు ఫోన్ చేసింది. అనన్య చేతులు కొంచెం వణికిపోతున్నాయి, కానీ ఆమె కాల్ చేసింది. ఫోన్ కొన్ని సెకండ్లు మోగింది మరియు తర్వాత మరొక వైపు నుండి భారీ స్వరం వచ్చింది. హలో అనన్య, అంతా బావున్నదా? అనన్య స్వరం తక్కువగా కానీ దృఢంగా ఉండేది. లేదన్నయ్య, ఈసారి చాలా తప్పైపోయింది. ఏంటయింది? స్టేషన్ హవాల్దార్ రఘురాం అతను బజార్లో వసూలు చేస్తూ నాకు చెంపపై కొట్టాడు మరియు నేను రిపోర్ట్ రాయించటానికి వెళ్ళినప్పుడు ఎస్ఐ డబ్బు అడిగాడు. రిపోర్ట్ రాయలేదు. కొన్ని క్షణాలు ఫోన్ వైపు నిశ్శబ్దం నెలకొంది. తర్వాత మంత్రి అభిషేక్ యాదవ్ స్వరం వచ్చింది. ఎక్కడ ఉన్నావు నువ్వు ప్రస్తుతం? నేను ప్రస్తుతం బజార్లో ఉన్నాను. నాకు మీ సహాయం కావాలి. ఈ సాయంత్రం బజార్లోకి వచ్చేయండి. అదే ప్రదేశం, నిన్న మోమోస్ షాప్ ఉన్న ప్రదేశం, అభిషేక్ యాదవ్ అన్నాడు. సరే అనన్య, నేను వస్తాను. సాయంత్రం సుమారు 5 గంటల సమయం. అనన్య బజార్లో నిలబడి ఉంది. సాదా సూట్లో, కానీ ముఖంపై అదే కఠోరత. కొంతసేపటికి నల్ల రంగు కారు వచ్చి ఆగింది. కారు నుండి దిగిన మంత్రి అభిషేక్ యాదవ్ పొడవాటి క్రమబద్ధమైన అడుగులు, మెడలో దుపట్టా మరియు కళ్లల్లో కోపం యొక్క గీతలు. గుంపు వెంటనే అతన్ని గుర్తించింది. అందరూ నెమ్మదిగా గుసగుసలాడటం ప్రారంభించారు. అరే, మంత్రిగారు వచ్చేశారు. మంత్రిగారు అనన్య దగ్గరకు వచ్చింది. మంత్రిగారు, ఇదే ఆ ప్రదేశం. ఇక్కడే హవల్దార్ రఘురాం నాకు చెంపపై కొట్టాడు. అభిషేక్ చుట్టూ చూశాడు. బజార్ వారు దృష్టిలు తగ్గించారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అనన్య మరియు అభిషేక్ ఇద్దరూ స్టేషన్ వైపు వెళ్లారు. స్టేషన్ వాతావరణం ఎప్పటిలాగే వదులుగా ఉండేది. బయట కానిస్టేబుళ్లు మాట్లాడుతుండగా లోపల టేబుల్పై ఫైళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. కానీ మంత్రి యాదవ్ లోపల ప్రవేశించిన వెంటనే మొత్తం స్టేషన్ ఘాట్ అయిపోయింది. ఎస్ఐ రాజేష్ వెంటనే లేచి నిలబడ్డాడు. నమస్తే మంత్రిగారు, ఎలా రావడమైంది? అభిషేక్ నేరుగా అతని వైపు చూశాడు. నేను చాలా ముందు రావాల్సి ఉండేది, కానీ ఇప్పుడు వచ్చాను. ఈ స్టేషన్లో ఏం జరుగుతోందో చూడడానికి. ఎస్ఐ రాజేష్ ముఖంపై చెమట స్పష్టంగా కనిపించింది. అతను తడమడతో అన్నాడు, లేదు సాహెబ్, అంతా బాగానే ఉంది. అనన్య ముందుకు వచ్చింది. ఇతనే ఈ ఎస్ఐ. నా నుండి 5,000 రూపాయలు తీసుకుని రిపోర్ట్ రాయలేదు. ఎస్ఐ రాజేష్ వెంటనే అన్నాడు, సాహెబ్, ఈమె అబద్ధం మాట్లాడుతోంది. అభిషేక్ స్వరం మరింత కఠినమైంది మరియు స్టేషన్ వాతావరణం మారిపోయింది. అందరి దృష్టిలు తగ్గించారు. అప్పుడే తలుపు తెరవబడింది మరియు హవల్దార్ రఘురాం లోపలికి వచ్చాడు. అతను మంత్రిగారు మరియు అనన్యాన్ని చూసిన వెంటనే అతని ముఖం రంగు ఊడిపోయింది. అతను ఒక క్షణం నిల్చున్నాడు. తర్వాత అన్నాడు, సాహెబ్, మీరు గుర్తుపట్టాను కదా? హవల్దార్ రఘురాం తడమడితో అన్నాడు, జీజీ సాహెబ్, నేను కేవలం డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉన్నావు మరియు అదే డ్యూటీలో బజార్లో దుకాణదారుల నుండి వసూలు చేస్తున్నావు. రఘురాం ఏమీ మాట్లాడలేదు. మంత్రిగారన్నారు, చూడు ఎస్ఐ, అనన్య మాటలు విని రిపోర్ట్ రాయాల్సిందే. ముందు నుంచి గమనించు. అప్పుడే అనన్య మరియు మంత్రిగారు స్టేషన్ నుండి బయటికి వచ్చారు. బజార్లో చేరుకున్న వెంటనే అనన్యతో అన్నారు, అనన్య, ఇప్పుడు అంతా బాగానే ఉంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. మిత్రులారా, తర్వాత కథలో ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు ఉండండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మిత్రులారా, అనన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మరియు మంత్రి గారు బజార్ రహదారి ద్వారా తన ఇంటికి వెళ్తుండగా వారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అదృష్టం వేరేది రాసింది. రహదారి అదే పాత బజార్ వాలా ఉండేది. మంత్రి గారు బజార్ నుండి బయటకు వచ్చిన వెంటనే అప్పుడే ఒక బైక్ అకస్మాత్తుగా మంత్రి గారి దగ్గరకు వచ్చి వేగంగా బ్రేక్ వేసి ఆగింది. హవల్దార్ రఘురాం మంత్రి గారి బైక్ హ్యాండిల్పై బలంగా చెయ్యితో కొట్టాడు. అతను వేగంగా అన్నాడు, బైక్ ఆపు. మంత్రి అభిషేక్ కఠిన స్వరంతో అన్నాడు, ఏంటి హవల్దార్ రఘురాం? రఘురాం తన టోపీ తీసివేశాడు. కానీ ఈసారి అతని ముఖంపై ఎలాంటి గౌరవం లేదు. కళ్లల్లో ఎర్ర కోపం, నోటిపై గర్వం. మంత్రిగారు, మీరు ఈరోజు స్టేషన్లో చాలా పెద్ద తమాషా చేశారు. మంత్రిగారు చల్లని స్వరంతో అన్నారు, ఎవరు తప్పు చేస్తారో వారితో అదే జరుగుతుంది. రఘురాం నవ్వుతూ అన్నాడు, తప్ప ఇప్పుడు నేను చేస్తాను, ఎందుకంటే మీరు నన్ను అందరి ముందు అవమానించారు. ఇలా చెప్పి అతను సైగ చేశాడు. మరియు వెనుక ఉన్న కానిస్టేబుళ్లు ముందుకు వచ్చారు. ఒకరు బైక్పై లాత్ కొట్టారు, మరొకరు మంత్రిగారి కాలర్ పట్టుకున్నారు. మంత్రి అభిషేక్ అరిచాడు, ఏం చేస్తున్నారు మీరలా? కానీ ఇప్పుడు ఎవరికీ పట్టించుకోలేదు. హవల్దార్ రఘురాం పూర్తిగా నియంత్రణలో లేడు. కొంతమంది దుకాణదారులు చూశారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. హవల్దార్ రఘురాం ప్రమాదకరమైన వ్యక్తి అని అందరికీ తెలుసు. అభిషేక్ కోపం పుట్టింది. రఘురాం, నువ్వు మర్చిపోతున్నావు, నువ్వొక పోలీస్ వాడివి. మీరు నన్ను అందరి ముందు అవమానించారు. ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తాను పోలీస్ భయం ఏంటో. ఇంతకే చెప్పే అతను అభిషేక్ ముఖంపై బలంగా చెరుసు కొట్టాడు. నలువైపులా అల్లకల్లోలం ఏర్పడింది. ఎవరో మొబైల్తో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎవరో నిశ్శబ్దంగా తమ దుకాణం మూస్తుండగా హవల్దార్ రఘురాం అన్నాడు, ఫోన్ తీసు. ఒక కానిస్టేబుల్ మొబైల్ తీసి వీడియో రికార్డు చేయడం ప్రారంభించాడు. రఘురాం అన్నాడు, ఎవరు మమ్మల్ని అవమానిస్తారో వారి దశ ఇదే. అభిషేక్ ఊపిరి వేగంగా వస్తుండేది, కానీ అతని స్వరం ఇంకా దృఢంగా ఉండేది. రఘురాం, నీ ఈ ఆట ఎక్కువసేపు నడవదు. రఘురాం నవ్వాడు, ఇప్పుడు మజా వస్తుంది. అప్పుడే రఘురాం వెంటనే కానిస్టేబుళ్లతో అన్నాడు, పడండి, వెళ్ళిపోదాం. ముగ్గురు బైక్పై కూర్చుని నెట్టివేసి వెళ్ళిపోయారు. హవల్దార్ రఘురాం దెబ్బ యొక్క ప్రతిధ్వని ఇంకా మంత్రి అభిషేక్ యాదవ్ చెవుల్లో ఉంది. ముఖం ఎర్రగా మారింది, కానీ హృదయంలో నిప్పు అంతకంటే ఎక్కువగా రగులుతుండేది. గుంపు నెమ్మదిగా తగ్గిపోయింది. మంత్రిగారి బట్టలు దుమ్ముతో నిండిపోయాయి. అభిషేక్ నెమ్మదిగా తన బైక్ వైపు అడుగులు పెట్టాడు మరియు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే మరొక వైపు ఐపీఎస్ అనన్య శర్మ బజార్లో కూరగాయలు కొనుక్కుంటుండగా అప్పుడే ఆమె ఒక ఫోన్ చేసింది. హలో ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఐపీఎస్ అనన్య శర్మ. మేడం నమస్తే, చాలా రోజుల తర్వాత కాలొచ్చింది. అంతా బాగానే ఉందా? బాగాలేదు ప్రశాంత్, నాకు నీ సహాయం కావాలి. చెప్పండి మేడం, ఏంటి విషయం? అనన్య స్వరం భారీగా మారింది. హవల్దార్ రఘురాం, అదే ఇంతకుముందు మీ జిల్లాలో పోస్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు నా ప్రాంతంలో ఉన్నాడు. అతను నిన్న నాకు బజార్లో కొట్టాడు. కొన్ని సెకండ్ల పాటు ప్రశాంత్ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏమన్నారు మేడం? అతను మీకు మరియు ఎస్ఐ కూడా లంచం అడిగాడు. రిపోర్ట్ కూడా రాయలేదు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను వారిని సస్పెండ్ చేయించాలి, కానీ సాక్ష్యంతో. ప్రశాంత్ గంభీర స్వరంలో అన్నాడు. మేడం, మీరు అనుకుంటే నేను ఇద్దరినీ సస్పెండ్ చేయించే ఆదేశం రాయించేస్తాను. అనన్య చల్లని స్వరంలో జవాబిచ్చింది. లేదు ప్రశాంత్, సాక్ష్యం లేకుండా నేను ఎవరిపైనా వలెత్తను. చట్టం అర్థమే అది, సాక్ష్యం. అందుకే రేపు నువ్వు బజార్లో ఉండాలి. నేను మళ్ళీ అదే ప్రదేశంలో పానీపూరి షాప్ వేస్తాను. హవాల్దార్ రఘురాం వచ్చినప్పుడు నువ్వు దూరం నుండి వీడియో తీయాలి. తద్వారా అతని ప్రతి పనికి సాక్ష్యం మన వద్దుంటుంది. ప్రశాంత్ కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని మేడం, అతను మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే ప్రమాదం పెరగవచ్చు, అనన్య అంది. నాకు భయం లేదు, ఈసారి నేను సిద్ధంగా ఉంటాను. ఆమె స్వరంలో అదే దృఢత్వం ఉంది. ఒక అధికారిది కాదు, బల్కి ఒక జ్వాలది. మర్నాడు ఉదయం బజార్ యొక్క అదే మూల మళ్లీ కోలాహలంతో నిండింది. అనన్య సాధారణ వేరే బట్టల్లో పానీపూరి అమ్ముతోంది. మెడలో దుపట్టా ఉంది. తద్వారా హవల్దార్ కూడా తెలియకుండా ఉండేలా ఇదే ఆ ఐపీఎస్ అధికారి అనన్య శర్మ అని. అనన్య ఈసారి తేలికైన పసుపు రంగు సూట్ ధరించింది మరియు ముఖంపై తేలికైన చిరునవ్వు. కాని అనన్య దృష్టి మళ్ళీ రోడ్డు వైపే ఉండేది. కొంచెం దూరంలో ఒక వ్యక్తి కెమెరా తీసుకుని సాధారణ బట్టల్లో రెడీగా ఉన్నాడు. అదే ఇన్స్పెక్టర్ ప్రశాంత్. అతను కెమెరా ఆన్ చేశాడు మరియు
రికార్డింగ్ ప్రారంభించాడు. సుమారు 20 నిమిషాల తరువాత దూరం నుండి ఒక బైక్ శబ్దం వినవచ్చింది. ప్రజలు చూశారు. అదే పాత హవల్దార్ రఘురాం తన గర్వంతో వస్తున్నాడు. కళ్లల్లో అదే దర్పం. అతను బజార్ మధ్యలో బైక్ ఆపి కానిస్టేబుల్స్తో అన్నాడు, కొత్త దుకాణం ఎవరు పెట్టారు? డబ్బులివ్వండిరా, పాతవాళ్లు మామూలివ్వండిరా. అతను అనన్య షాప్ వైపు నేరుగా వెళ్ళాడు. హలో మేడం, డబ్బులు? గుంపు మళ్లీ ఘాటైపోయింది. కొంతమంది ప్రజలు దగ్గరకు వచ్చారు, కొంతమంది భయంతో దూరంగా జరిగిపోయారు. అనన్య అంది, సాహెబ్, నేను డబ్బులివ్వను. రఘురాం నవ్వాడు, నీకు బాగా బలిసిందే. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. అతను షాప్పై చేతితో కొట్టాడు. ప్లేట్లు కింద పడిపోయాయి. ఆలు, పానీ అంతా రోడ్డుపై పడ్డాయి. అనన్య ఒక లోతైన ఊపిరి తీసుకుంది, కాని ఏమీ మాట్లాడలేదు. రఘురాం అన్నాడు, ఇప్పుడెందుకు నోరు మూసుకున్నావు? మాట్లాడవే. అనన్య కళ్ళు నేరుగా అతని కళ్లల్లోనే. రఘురాం నవ్వాడు మరియు షాప్ని తన్ని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ ఇంకా గుంపు మధ్యలో నిలబడి ఉన్నాడు. ప్రతి క్షణాన్ని రికార్డ్ చేస్తున్నాడు. సాయంత్రం అనన్య మరియు ప్రశాంత్ బజార్లో కలిశారు. ప్రశాంత్ అన్నాడు, మేడం, ఇది చూడండి, పూర్తి సీన్ రికార్డ్ అయ్యింది. రఘురాం బలవంతంగా డబ్బు అడిగాడు, షాప్ పడగొట్టాడు మరియు బెదిరించాడు. ఇప్పుడు తప్పించుకోలేడు. అనన్య వీడియో చూసింది అంది, ఇప్పుడు దీన్ని సాక్ష్యంగా జిల్లా డీజీపీ వద్దకు పంపించాలి. ఎస్ఐ కూడా ఇందులో చిక్కుకుంటాడు. ప్రశాంత్ అన్నాడు, మేడం, మీరు అనుకుంటే నేను స్వయంగా ఫైల్ తయారు చేసేస్తాను. అనన్య తల ఊపింది, లేదు, నేను స్వయంగా చేస్తాను. ఈ పోరాటం నాది. మర్నాడు ఉదయం సమయం. అప్పుడే ఐపీఎస్ అనన్య శర్మ మరియు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఇద్దరూ స్టేషన్ చేరుకున్నారు. లోపల ఎస్ఐ రాజేష్ కుర్చీపై కూర్చుని ఫైల్ తిరగరిస్తుండగా పక్కన టీ ఉంది. ఎస్ఐ రాజేష్ ఒక్క నిమిషం అనన్యపై దృష్టి పెట్టాడు. తర్వాత కఠినమైన స్వరంలో అన్నాడు, అరేవా, ఈరోజు మళ్ళీ వచ్చేశావు. ఏంటి విషయం? ఈరోజు ఏం తమాషా తీసుకువచ్చావు? తరువాత ప్రశాంత్ వైపు చూస్తూ, మరియు ఇతను తోడుగా ఎవరు? ఏదైనా వకీలే ఏనామి? ప్రశాంత్ ఏదైనా మాట్లాడబోతుండగా అనన్య శాంత స్వరంలో అంది, ఇతను ఇన్స్పెక్టర్ ప్రశాంత్, మరియు మాకు మీ మాటల్లో ఆసక్తి లేదు. మాకు కేవలం పనితోనే పని. ఎస్ఐ రాజేష్ చిరునవ్వు నవ్వాడు. పనితో పని ఉంటే నీలాంటి వారు చాలామంది వస్తారిక్కడ. అందరికీ అనిపిస్తుంది స్టేషన్లో వచ్చి తమాషా చేసుకుంటే ఏదో అవుతుందని. స్టేషన్లో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. కానిస్టేబుళ్లు ఒకరు ముఖం మరొకరు చూసుకున్నారు. అప్పుడే ఎస్ఐ రాజేష్ ప్రశాంత్ వైపు సూచిస్తూ అన్నాడు, నువ్వెవరు? ఏదైనా పత్రికా విలేఖరేనా ఇక్కడ నిలబడి రికార్డింగ్ చేస్తున్నావు? ఎస్ఐ రాజేష్ చిరాకుగా అన్నాడు, ఇక్కడి నుండి బయటికి వెళ్ళండి. చాలా తమాషా చేశారు. అనన్య మొబైల్ తీసి డీజీపీ ఆఫీస్ నెంబర్ డయల్ చేసింది. ఫోన్ స్పీకర్లో ఉంది. కొన్ని సెకండ్లలో అక్కడి నుండి స్వరం వచ్చింది, హలో అనన్య, మాట్లాడు. ఎస్ఐ రాజేష్ షాక్ అయ్యాడు. అతను పేరు వినగానే చెమట వచ్చేది. అనన్య అంది, సార్, నేను ప్రస్తుతం స్టేషన్లో ఉన్నాను. ఎస్ఐ మరియు హవల్దార్ రఘురాం ఇద్దరూ డ్యూటీని తప్పుగా ఉపయోగించారు. ఎస్ఐ లంచం అడిగాడు మరియు హవల్దార్ నన్ను నిండు బజార్లో కొట్టాడు. నా దగ్గర ఇద్దరి వ్యతిరేకంగా వీడియో సాక్ష్యం ఉంది. డీజీపీ స్వరం లోతుగా ఉంది. సరే, అక్కడే ఉండు, నేను వస్తున్నాను స్టేషన్కు. గదిలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎస్ఐ రాజేష్ అసహాయంగా కుర్చీపై కూర్చున్నాడు. ఇప్పుడు ఫోన్లో భయపెట్టడానికి ప్రయత్నించకు. మాకు తెలుసు ఇలాంటి కాల్స్ ఎలా అవుతాయో. అనన్య అంది, కాసేపు ఆగు, అంతా తెలుస్తుంది. సుమారు 20 నిమిషాల తరువాత స్టేషన్లో వచ్చిన డీజీపీ కేపీ వెంకటేష్ భారీ అడుగులు, కఠినమైన ముఖం మరియు కళ్లల్లో చల్లని కోపం. డీజీపీ లోపలికి వచ్చారు మరియు అన్నారు, ఎక్కడ ఉన్నాడు ఎస్ఐ మరియు హవల్దార్ రఘురాం? అతన్ని ఇప్పుడే పిలవండి. ఇప్పుడు చెప్పు, నిన్న బజార్లో ఏం జరిగింది? ఇంతసేపట్లో అనన్య అంది, సార్, నిన్న హవాల్దార్ రఘురాం బజార్లో నాకు బలమైన చెంపదెబ్బ కొట్టాడు. రఘురాం అన్నాడు, సార్, ఇది అబద్ధం మాట్లాడుతోంది. డీజీపీ అనన్య వైపు చూశారు. మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? మొబైల్ తీసి అంది, అవును ఉంది, వీడియో ఉంది. డీజీపీ సార్ అన్నారు, హవల్దార్ రఘురాం మరియు ఎస్ఐ రాజేష్ మీరిద్దరూ సస్పెండ్ చేయబడ్డారు. మిత్రులారా, ఈ వీడియో కేవలం వినోదం కోసమే మాత్రమే తయారు చేయబడింది. ఇది ఏదైనా నిజమైన సంఘటన కాదు. మిత్రులారా, ఈ కథ యొక్క ఉద్దేశం ఎవరి భావనలకు దుఃఖం కలిగించడం కాదు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి వీడియో కోసం ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇలాంటి ఇతర వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.